రైట్. ఇక్కడ ట్రంప్ ఏది మాట్లాడినా ఏం చెప్పినా కూడా సంచలనమే, హాట్ టాపిక్ గానే మారుతుంది. సో చాలా మంది వరకు ట్రంప్ ని మెంటల్ ట్రంప్ అంటూ కూడా సంబోధిస్తూ ఉంటారు, ఇంకొంతమంది కూడా. సో ఇది ఖచ్చితంగా జరగాల్సిందే ట్రంప్ కంటూ ఇంకొంతమంది చెప్తూ ఉంటున్నారు. అసలు అమెరికన్స్ ఏమంటున్నారు, మన ఇండియన్స్ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఎవరికి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే మొదటిసారి 2016లో అమెరికా ఫస్ట్ నినాదంతో వచ్చినప్పుడు చాలా మంది నాకు అమెరికా మిత్రులు ఏమన్నారంటే, ఈసారి నిజమే ట్రంప్ ఓటేస్తామని చెప్పిన భారతీయులు కూడా వేశారు. కూడా వేసిన తర్వాత చాలా అనుభవించారు, ఆ క్షోభ అంతా అనుభవించి ఇటువంటి వాళ్ళు మళ్ళీ వద్దు అనుకొని అదే అమెరికా ప్రజలు మరి డెమోక్రటిక్ పార్టీ వాళ్ళకు ఓట్లేశారు. మరి రెండోసారి మోసపోయారా అని అనిపిస్తుంది. అమెరికన్ ప్రజల భావోద్వేగం చాలా గమ్మత్తుగా ఉంది. అంటే ఒకసారి 4 ఏళ్లు అప్పుడే టెంపరీ ట్రంప్ చూశారు, సీతయ్య ఎవరు చెప్తే వినడు అనే భావన చూశారు. 4 ఏళ్లలో రకంగా అంటే 4 ఏళ్లలో రకరకాలుగా వారు అనుభవించారు కదా. అంటే చాలా బిల్లులు బీగిపోవడం, లేకపోతే టెంపరీ నిర్ణయాలు తీసుకోవడం, వాటిని వెనక్కి తీసుకోవడం చూశాం. కానీ అంతకంటే టెంపరీగా ఇప్పుడు గత 6 నెలలు కూడా కాలే ఆయన ఎన్నికై. అంటే పదవి స్వీకారం చేసి జనవరి 20 కదా, జూలై 20 వస్తే 6 నెలలు అవుతుంది. కనుక అట్లా కూడా 5-6 నెలల లోపటినే ఆయన విశ్వరూపం చూపిస్తున్నాడు కదా, చూస్తున్నామని. అంటే అప్పటికప్పుడే మాట అంటుంటారు, యూటర్న్ తీసుకుంటుంటారు. అప్పటికప్పుడే ఒక సుంకాల రద్దు అంటారు, అప్పటికప్పుడే 15 రోజులు నిర్ణయం అంటే యుద్ధాల విషయంలో కూడా చేశారు కదా. మీరు ప్రపంచ శాంతిని కోరుతున్నా నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలని అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన చంచలత్వం ఎక్కువ అని అంటున్నారు. రాజకీయాల్లో చంచలత్వం ఉంటే నెగరడం కష్టం. కానీ అమెరికన్ ప్రజలు నిజంగా రెండోసారి మోసపోయారా అనే దానికి మంచి ఉదాహరణ ఏంటంటే, ఆ మధ్యన ఏది 2-3 నెలల క్రితమే అమెరికాలో 5 లక్షల మంది పైగా ప్రజలు వి మిస్ యూ బైడెన్ అని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు తీశారు ఈయనకు వ్యతిరేకంగా. అట్లానే భారతీయులు కానీ అక్కడి లోకల్ గా ఉన్న జనతా మన అమెరికన్లు కూడా చాలా వరకు ఈయనతో ఇబ్బందులు పడ్డారు. వరకు చెప్పాలంటే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేయడం, అంటే అమెరికా పౌరులతో సహా, నేను అనేది భారతీయులు చైనా దేశం వాళ్ళు ఇతర ఫారినర్స్తో కాకుండా అక్కడ ప్రజలు కూడా బాధపడ్డ సందర్భం చూసాం మనం. ఆయన కంటే టెంపరీ ఇప్పుడు ఈయన ఒక మాట ఉన్నది, ఎలాన్ మస్క్. కనుక ఇవాళ కోర్టులకు వచ్చి రక్షణ ఇచ్చినందుకు ఊరట లభించింది. కానీ మొదటి దాకా ఆయన చేసిన ప్రతి నిర్ణయం కోర్టు ప్రశ్నించింది, కోర్టు స్టే ఇచ్చింది, ఏదో చిన్న కోర్టు పెద్ద కోర్టు. ఇప్పుడు కొంచెం ఊరట లభించినా కూడా ఇంకా స్టేబుల్ గవర్నమెంట్ ఇంకా ట్రంప్ మొదలు పెట్టలేదని నేను అనుకుంటున్నాను. 6 నెలలో ఇంకా చాలా చేయాల్సి ఉన్నది. అట్లాగే మాట్లాడడం వెనక్కి తీసుకోవడం కూడా చాలా సార్లు చేస్తున్నారు. చూస్తున్నాం కదా, సుంకాల పెంపు మీద అయితే విచ్చలవిడిగా అంటే ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటూ పోయి మళ్ళీ వాటిని 15 రోజులు వాయిదా వేసి 60 రోజులు వాయిదా వేయడం. కానీ మన భారతీయుల విషయానికి వస్తే మరి తాను చేయాల్సిన నష్టం ఇప్పటికే చేస్తున్నారు. సరే, ఆయన నిర్ణయాలలో అమెరికా ప్రజలు హర్షిస్తున్నారంటే కొంతమంది హర్షిస్తారు. లోకల్ గా మనకు ఉద్యోగాలు రావాలంటే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి, కానీ ఆయన ఇంట్లోనే అది ఏదైతే చెప్పిండో సామెత, ఆయన ఇంట్లోనే ట్రంప్ ఇంట్లోనే మనకు ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్స్ ఉన్నారని చెప్పి అక్కడ మనకు గ్యాస్ స్టేషన్లలో పని మనుషులు పనిచేస్తున్నట్టే వీరింట్లో కూడా మరి మిగతా దేశస్తులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా ఉండి వాడు చేస్తున్నారని కూడా అపోహ వచ్చింది కదా. ఇవన్నీ గమనిస్తే ఆయన మొండివాడు, ఎవరికి వినడు. కనుక దాన్ని భరించాల్సింది ఇంకొక 3.5 ఏళ్ళు అమెరికన్ ప్రజలు భరించాల్సిందే, తప్పదు. కానీ ఆ తర్వాత నిర్ణయం చేసుకుంటారేమో. కానీ ఈ లోపు మరొక తిక్క మనిషి మీరు అన్నారు కదా, నేను ఎప్పుడు చెప్తున్నా, కేఏ పాల్కున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం తేడా లేదని. కాకపోతే మన అదృష్టం ఏంటంటే కేఏ పాల్ ఏం మాట్లాడినా మనకు నష్టం కాదు, ఎందుకంటే ఆయన ఒక దేశాధ్యక్షుడు కాదు కనుక. కానీ ట్రంప్ ఏం మాట్లాడినా, ఏ చర్య అయినా అని భారతదేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల మీద ప్రభావం చూపెడుతుంది అగ్రరాజ్యము కనుక అమెరికా. ఆ దేశ ప్రజలకు కూడా నష్టం చేస్తుంది. కనుక ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే మరి రేపు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏం కావాలి, రేపు అమెరికాలో ఉన్న ప్రభుత్వ చేసే దానికి ప్రజలు మనకు మూల్యం చెల్లించాలా అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఏదైనా సరే ఒక 4 ఏళ్లు ఆయన భరించాల్సిన పరిస్థితి అమెరికా వాళ్ళకున్నది, అట్లాగే మన ప్రపంచ ప్రజలకు కూడా ఉంది. యుద్ధాలు ప్రోత్సహించడం, అప్పటికప్పుడే నేను యుద్ధాన్ని ఆపడం అనడం, ఇవన్నీ కూడా ద్వంద్వ ప్రమాణాలు కనబడుతున్నాయి. ఒక వ్యక్తి పట్ల ఇంకో మాట చివరిగా చెప్తాను, ఏదైనా ఒక వ్యక్తి పట్లనో దేశం పట్లనో సరైన అభిప్రాయాలు ఫిక్స్డ్ ఆయన ఉంటలేదు, వెంటనే మార్చేస్తాడు. పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మంచివాడు కాదని స్టేట్మెంట్ అప్లై ఇస్తారు. అప్పుడే జెలెన్స్కీని మనకు ఉక్రెయిన్ అధ్యక్షుని బెదిరిస్తుంటారు. అప్పటికప్పుడు ఇరాన్ అధ్యక్షునికి అల్టిమేటం జారీ చేస్తారు. అప్పటికప్పుడు ఇజ్రాయెల్ వినడం లేదు, నేను చెప్పినా వినరా అని ఇజ్రాయెల్ అధ్యక్షుడికి జారీ చేస్తుంటారు. ఇట్లా అంటే పాము కదా తనకు గుడ్లను తానే తిన్నట్టు యూరోపియన్ కంట్రీస్ కూడా తమ మిత్ర దేశాలైన యూరోపియన్ కంట్రీస్ కూడా నష్టం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్ లో ఉన్న రాష్ట్ర దేశాల కన్నా నష్టం చేసుకుంటూ
మన బద్ధశత్రువైన చైనాకు కొన్నిసార్లు మేలు చేస్తున్నారు. అంటే అవును. ఆయన నిర్ణయాలు అనేది ఎడాపెడా ఎట్టు పడితే అట్లా వాయించే రకంగా ఉంటున్నాయి అనే మాట వస్తున్నది. అంటే ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం కాదు, తనకు తానే అనుకూలం ఒకసారి తనకు తానే వ్యతిరేకంగా Right. మాట్లాడుతున్నాను. తన భిన్నాభిప్రాయాలతో అమెరికా ప్రజలకు నష్టమే అంటున్నాను. దానికి తోడు మరొక అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఎలాన్ మస్క్ పార్టీ పెడితే మరింత గందరగోళంలో అమెరికా సమాజం పడుతుందని నేను. రైట్ రామ్మోహన్ రావు సార్, ఎప్పుడు ఏ టాపిక్ ఇచ్చినా చాలా చక్కగా సవివరంగా తెలియజేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సార్. రైట్, తాను ఏది అనుకుంటే అది సాధించే వరకు వదలని మస్క్ ఇప్పుడు ది అమెరికా పార్టీ ద్వారా అగ్రరాజ్యంలో కొత్త చరిత్ర సృష్టిస్తారా? చూద్దాం. సో ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.